అందరికీ వందనాలు. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గతించినటువంటి ప్రకటన గ్రంథ 21 ధ్యానాలు మనము కలిగి ఉండటానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభువుకి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు చివరి రోజు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 22 అధ్యాయాలు 22 రోజులు అనే ఈ చక్కని బృహత్తరమైన కార్యక్రమానికి మరొక మారు ప్రేమతో ఈ చివరి దిన బైబిల్ ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా 22 అధ్యాయాల్లో మనము 21 అధ్యాయాలను మనం చక్కగా ధ్యానం చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈరోజు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇది బైబిల్కే లాస్ట్ చాప్టర్ కనుక ఈ చివరి అధ్యాయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి మనం మేలు పొందుదాం. ప్రత్యేకంగా మనం ఇప్పటి వరకు గతించిన అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకున్నాం అనంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు వ్రాయబడినటువంటి 7 సందేశాలు, 4-5 అధ్యాయాల్లో 4వ అధ్యాయం ప్రారంభంలో సంఘం ఎత్తబడుట, ఆ తర్వాత 4వ అధ్యాయంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన, 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఆరాధన మనం చూసాం. ఆ తర్వాత 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడుట అనే దాని గురించి మనం ధ్యానం చేశాం. తర్వాత 7వ అధ్యాయంలో 2 జనాంగాలు, 2 సాక్షుల ద్వారా రక్షించబడినటువంటి ఒక జనాంగం 1,44,000 మంది, వారి ద్వారా లెక్కింపలేని గొప్ప జన సమూహం ప్రభులోనికి రావడం, 2 రకాల జనాంగాల గురించి 7వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడగా 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదబడుట, బూరల యొక్క తీర్పును మనం చూశాం. ఆ తర్వాత 9వ అధ్యాయంలో 5వ బూర ఊదినప్పుడు అగాధములో నుండి మిడతల దండు భూమి మీదకి రావడం, 5 నెలల వరకు ప్రజలను బాధించటం, అది 5వ బూర ఊదబడినప్పుడు చూశాం. 6వ బూర ఊదగా మనము 20 కోట్ల మంది సైన్యం విస్తారమైన భూమి మీద ఉన్న 3 అంతులు జనాన్ని చనిపోవటాన్ని మనం 9వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో ఒక చిన్న పుస్తకం, ఆ చిన్న పుస్తకాన్ని తినమని బలిష్ఠుడైన దేవదూత చెప్పడం, ఆ తర్వాత అది తిన్న తర్వాత ప్రవచించమని చెప్పడాన్ని 10వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 11వ అధ్యాయంలో దేవుని ఆలయాన్ని గురించి, 2 సాక్షుల గురించి మనం 11వ అధ్యాయంలో చూసాం. 12-13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం, మన దేవునికి త్రిత్వం ఎలా ఉందో దుష్టుడు కూడా తను కూడా ఒక త్రిత్వాన్ని క్రియేట్ చేసుకున్నాడు. 12వ అధ్యాయంలో ఘటసర్పాన్ని గురించి, 13వ అధ్యాయంలో క్రూర మృగం అలాగే అబద్ధ ప్రవక్తన గురించి 13వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 14వ అధ్యాయంలో సియోనులో 1,44,000 మంది, అలాగే పరలోకం నుండి దేవదూత నిత్య సువార్తను ప్రకటించటం మనం చూసాం. తర్వాత గింజల పంట అలాగే ద్రాక్ష పండ్ల తోట గురించి 14వ అధ్యాయంలో మనం చూసాం. 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పు, 16వ అధ్యాయంలోనే 7 పాత్రల తీర్పును మనం చూసాం. 17-18 అధ్యాయాల్లో
మత, రాజకీయ, వ్యాపార బబులోను యొక్క పతనాన్ని 17-18 అధ్యాయాల్లో ప్రతి వచనాన్ని అన్ని అధ్యాయాల్లో మనం ధ్యానం చేయగలిగాం. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో ఉన్న సంఘాన్ని ఆయన వెంటబెట్టుకొని ఆయన ఈ భూమి మీదకి ఆయన రావడం, దాన్నే రెండవ రాకడ అంటారని, ఆయన తన కుడిపాదాన్ని ఒలివ కొండ మీద ఆయన మోపినప్పుడు ఆ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు విడిపోవడం, మధ్యలో ఒక పెద్ద లోయ, దాన్ని హర్ మెగిద్దోను లోయలో జరగబోయే యుద్ధాన్ని గురించి 19వ అధ్యాయంలో ధ్యానం చేశాం. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన, తర్వాత ధవళ సింహాసనపు తీర్పు, అపవాది 1000 ఏండ్లు అగాధంలో బంధించబడటం, ఇవన్నీ కూడా 20వ అధ్యాయంలో మనం చూడగలిగాం. తర్వాత నిన్నటి దినం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 21, 22 ఈ 2 అధ్యాయాల్లో నూతన యెరూషలేం పరలోక పట్టణం, అద్భుతమైన ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణం యొక్క వర్ణన, ఆ పట్టణం యొక్క గొప్పతనం, ఆ పట్టణం యొక్క గుమ్మములు, ప్రాకారములు, వీధులు, వాటన్నిటిని గురించి నిన్నటి దినం ధ్యానం చేయడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిళ్ళు తెరవండి. దేవుని వాక్యాన్ని తెరిచి చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 21, 22 ఈ 2 అధ్యాయాలు కూడా పరలోక పట్టణాన్ని గురించి వివరించే అద్భుతమైన సంగతులు ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే పరలోక పట్టణం అనేది అది పరిపూర్ణమైన పట్టణం. పరలోక పట్టణం అది పరిపూర్ణమైన పట్టణం. ఈ పరిపూర్ణమైన ఈ పట్టణాన్ని గురించి 21వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా ఈ పరిపూర్ణమైన ఈ పట్టణాన్ని గురించి ఆ సంగతులే మనం చూస్తాం. అసలు ఎందుకు ఈ పట్టణం పరిపూర్ణమైనది అనంటే, ఈ పట్టణాన్ని నిర్మించిన దేవుడు ఆయన పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడైన దేవుని చేత ఆయన నిర్మించిన సుందరమైన, అద్భుతమైన, మనోహరమైన గొప్ప పట్టణం అది పరలోక పట్టణం. అది నూతన యెరూషలేం, సియోను పర్వతం. ఈ పట్టణాన్ని ఆయన అద్భుతంగా నిర్మించాడు. అందుకే ఇది పరిపూర్ణమైన పట్టణం అని మనం గుర్తించాలి. అయితే ఈ 22వ అధ్యాయం మొదటి వచనాలు మనం చదువుతున్నప్పుడు జీవజల నది, జీవవృక్షం, ఈ పదాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆదికాండంలో మానవుని స్థితిని మనం గమనిస్తే, ఆదికాండం 2వ అధ్యాయంలో మానవుడు పరదైస్సును కోల్పోయాడు.
2-3 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ విషయాలు మనం గుర్తించగలుగుతాం. ఆది మానవుడు పరదైస్సును కోల్పోయాడు. రెండవదిగా ఆది మానవుడు మనం ఆదికాండంలో మానవుడు పాపంలో పడిపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవుడు పాపంలో పడిపోయాడు. మూడవదిగా శాపం తెచ్చుకున్నాడు. నాలుగవదిగా బాధను తెచ్చుకున్నాడు. ఐదవదిగా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆరవదిగా దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని కోల్పోయాడు. ఏడవదిగా ఆది మానవుడు తన పాపంతో ఏం తెచ్చుకున్నాడు అనంటే నరకాన్ని తెచ్చుకున్నాడు. నరకానికి పాత్రుడైపోయాడు. ఇవి ఆదికాండం ఆ ఏదెను తోటలో మానవుడు తెచ్చుకున్న ఫలితాలివి. పరదైసును కోల్పోయాడు, పాపంలో పడిపోయాడు, శాపం తెచ్చుకున్నాడు, బాధను తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు, దేవునితో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సహవాసాన్ని కోల్పోయాడు. చివరికి మరణం తెచ్చుకొని మరణం అనంతరం నరకాన్ని తెచ్చుకున్నాడు. అది ఆదికాండంలో మనం చూస్తాం. అయితే పరలోకంలో ఇప్పుడు 21, 22 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరలోకంలో మానవుని స్థితి ఏంటి అనంటే ఆది మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో పరలోకంలో మరలా దాన్ని పొందటాన్ని మనం చూస్తాం. కనుక ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో పరదైసు అనుభవాన్ని మానవుడు పొందుకున్నాడు. తర్వాత పాపం లేని పట్టణంలో ఉన్నాడు. అక్కడేమో పాపం అనేది వచ్చింది. పరలోకంలో అసలు పాపమే ఉండదు. పాపం ఉండదు, పాపులు ఉండరు. పాపము లేని, పాపులు లేని అద్భుతమైన పట్టణం అది పరలోక పట్టణం. తర్వాత అక్కడ శాపాన్ని తెచ్చుకున్నాడు. కానీ పరలోకంలో శాపగ్రస్తమైనది ఏదియు పరలోకంలో ఉండదు అని మనం చూస్తాం. తర్వాత అక్కడ దుఃఖం, బాధ, ఏడుపు, కన్నీళ్లు అవన్నీ కూడా వచ్చినాయి. కానీ పరలోకంలో దుఃఖం ఉండదు. పరలోకంలో ఏడుపు ఉండదు. పరలోకంలో వేదన ఉండదు. కన్నీరే లేని రాజ్యం అది పరలోక రాజ్యం. కనుక పరలోకంలో దుఃఖం, ఏడుపు, వేదన ఇలాంటివేవి ఉండవు. తర్వాత ఆదికాండంలో మానవుడు పాపం వల్ల మరణాన్ని తెచ్చుకుంటే పరలోకంలో అసలు మరణం ఉండదు. ఆ మాట 21వ అధ్యాయంలో మనం చదివాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు అని మనం చూస్తాం. పరలోకంలో మరణం ఉండదు. తర్వాత అక్కడేమో ఆదికాండంలో మానవుడు దేవుని చేత గెంటివేయబడి ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టబడి జీవవృక్షమునకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలల్ని పెట్టి ఆయన ఏదెను తోటలో నుంచి ఆదామును వెళ్ళగొట్టాడు. కానీ పరలోకంలో మనము దేవునితోనే యుగాయుగాలు ఉంటాం. ఇది నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఆయనతోనే మనం యుగాయుగాలు ఉంటాం. తర్వాత పరలోకంలో నిత్య సంతోషం, నిత్య గానాలతో ఉంటాం. పరలోకంలో ప్రార్థనలు ఉండవు. పరలోకంలో సువార్త ఉండదు. పరలోకంలో కన్నీళ్లు ఉండవు. పరలోకంలో వేదన, దుఃఖం, బాధ ఇలాంటివి ఏవి ఉండవు. పరలోకంలో ఉండేది ఒకటే, ప్రభుతో మనం ప్రభుతో ఆ నిత్య సంతోషం, నిత్య గానాలు, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో యుగాయుగాలు మనం ప్రభుతో ఉంటాం. అది ఎంతో అద్భుతమైన పట్టణం. ఈ పట్టణంలో మనం ఇంకా మనం గమనించినట్లయితే 21వ అధ్యాయంలో ఈ పట్టణాన్ని గురించి ఎన్నో విషయాలు మనం 21వ అధ్యాయంలో ఇప్పటికే మనం ధ్యానం చేశాం. అయితే 22వ అధ్యాయం మనం చదివిన ఈ 5 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే
21వ అధ్యాయంలో మనం ఒక్కసారి 21 నుంచి 27 వరకు ఆ పట్టణంలో ఏమి ఉండవో అవి మనం చూసాం. ప్రకటన గ్రంథం 21 నుంచి 27 వరకు పరలోక పట్టణంలో ఏమి ఉండవో మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ దేవాలయం ఉండదని, అక్కడ రాత్రి ఉండదని, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదని, తర్వాత అక్కడ అసహ్యమైనది ఏది కూడా, నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ ఉండవు అని, ఏవి ఉండవో మనము 21వ అధ్యాయంలో మనం చూసాం. అయితే ఈ రోజు మన ధ్యానంలో 22వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి, ఇప్పటికే ఎన్నున్నాయో మనం ఆలోచించాం. ఇంకా ఏముంటాయో మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. సరే రండి, ఏముంటాయో చూద్దాం. 22వ అధ్యాయం నేను మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని మొదటి 2 వచనాలలో మనం చూస్తున్నాం. కనుక మొదటి వచనంలో పరలోక పట్టణంలో ఇంకా ఏముంది అనంటే జీవజలముల నది అక్కడ ఉన్నట్లుగా, ఆ నది స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది అని మనం చూసాం. ఈ జీవజలాల నది అనడంతోటే ఏదేను తోటలో నరుని నిర్మించినప్పుడు అక్కడ ఒక నది గలదు అని ఆ విషయాలు మనకి జ్ఞాపకం వస్తున్నాయి. ఇంతకీ ఈ జీవజలముల నది గురించి మనము పాత నిబంధనలో ఎహెజ్కేలు గ్రంథం రండి, అక్కడ 47వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగాను మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను అని మనం చూస్తాం. తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా 46వ కీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే చూడండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఒక నది కలదు అంటే ఒక పాటలో ఈ నదిని గురించి ముందుగానే ఇక్కడ 46వ కీర్తనలో కొరాహు కుమారులు వారు ప్రవచన వాక్యాన్ని చూస్తాం. 46వ కీర్తన 4వ చరణం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు. కనుక పరలోకంలో జీవజలముల నది మనం చూస్తాం. ఈ జీవజలముల నది దేనికి సాదృశ్యం అనంటే పరిపూర్ణమైన సంతృప్తికి ఈ నది సాదృశ్యంగా మనం చూస్తాం. కనుక జీవజలముల నది అది పరిపూర్ణమైన సంతృప్తి. కనుక పరలోకంలో ఉన్న వారికి పరిపూర్ణమైన సంతృప్తి అక్కడ ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మరలా 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను అని మనం చూస్తాం. మనం 2వ వచనంలో జీవవృక్షం అనేది మనం చూస్తున్నాం. జీవవృక్షం అంటే ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక్క మాట చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును అనే మాట. కనుక జీవవృక్షం, పరలోకంలో కూడా జీవవృక్షం ఉంది. జీవవృక్షం అనంటే, జీవవృక్షం దేనికి సాదృశ్యం అనంటే
అది ఆయనతో సహవాసానికి సాదృశ్యం. కనుక మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన ప్రభువుతో యుగాయుగాలు మనం సహవాసం చేస్తాం. అది మనం అది ఆయన మీద ఆధారపడి జీవించే జీవితానికి సాదృశ్యంగా మనం జీవవృక్షాన్ని చూస్తాం. తరువాత ఇక్కడ 2వ వచనంలో ఇంకా ఇలా ఉంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని 2వ వచనంలో ఉంది. అంటే స్వస్థతకై వినియోగించును అని అంటే పరలోకంలో ఎవరైనా సిక్ అవుతారా అనే ప్రశ్న మనకి సహజంగా వస్తుంది. అది సాధ్యమేనా? పరలోకంలో అనారోగ్యాలు ఉంటాయా? పరలోకంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటారా అంటే అసలు ఉండరు. ఉండటానికి అవకాశమే లేదు. అసలు 1000 ఏళ్ల పాలనలోనే కుంటివారు ఉండరు, గుడ్డివారు ఉండరు, మోగవారు ఉండరు, చెవిటివారు ఉండరు. అనారోగ్యం అనేది ఉండదు. పరిపూర్ణమైన స్వస్థత 1000 ఏళ్ల పాలనలోనే ఉంటే పరలోకంలో అనారోగ్యాలు ఉంటాయా? ఉండవు. మరి ఏంటి స్వస్థత అనంటే ఇది దీని ఆరిజిన్ మూలానికి వెళితే స్వస్థత అనే పదం చాలా పర్యాయాలు పలు విధాలుగా వాడబడింది. ఇక్కడ అభివృద్ధిని మనం చూస్తాం. నిత్యత్వపు అభివృద్ధి అంటే దినదినము ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ పరలోక పట్టణంలో మనం ప్రభు యొక్క ఆ ఆ సన్నిధిలో మనం పరవశిస్తాం. మనం ఎంతో ఆనందిస్తాం. అభివృద్ధి చెందుతూ ఆయనలో మనం ముందుకు సాగుతాం. అది మనం 2వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం. అది ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆనందించుటకు మనం ఇక్కడ ఆ 2వ వచనంలో ఈ భావాన్ని మనం గ్రహించాలి. తర్వాత చూడండి 3వ వచనంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అని మనం చూస్తాం. కనుక పరలోకంలో శాపగ్రస్తమైనది ఏది ఉండదు. అక్కడ దేవుడే వారితో ఉంటాడు. తర్వాత మనం ఆయనతో, ఆయన మనతో అక్కడ మనం ఉంటాం. 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక పరలోకంలో ఆయన దాసులమైన మన పని ఏంటి అనంటే 4వ వచనంలో ఆయనను ముఖదర్శనం చేస్తాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయిచు ఉంటారు. పరలోకంలో ఆయన్ని మనం చూస్తాం. ఆయన్ని చూస్తూ ఉంటేనే, ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటేనే, ఆయన్ని సేవించటమే మన పని. అక్కడ యుగాలు అలా గడిచిపోతూ ఉంటాయి. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. తన పిల్లల నొసళ్ళ యందు ఆయన నామం ఉంటది. మనం ఆయన వారంగా, ఆయన మనవారుగా యుగాలు ఆ పరలోక పట్టణంలో మనం ఉంటాం. కనుక పరలోకంలో ఇంకా ఏముంటది అనంటే అక్కడ జీవజల నది ఉంది, జీవవృక్షం ఉంది. తర్వాత అక్కడ స్వస్థత అంటే అభివృద్ధి కలిగించే ఆ పరలోక నిత్య ఆనందం మనం అక్కడ అనుభవిస్తూ ఉంటాం. తర్వాత చూడండి 5వ వచనంలో మనం గ్రహిస్తే ప్రకటన గ్రంథం 22:5 రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. అంటే పరిపూర్ణమైన ప్రకాశతను ఆయన సన్నిధిలో మనం అనుభవిస్తాం. అక్కడ రాత్రి ఉండదు, దీపకాంతి ఉండదు, సూర్యకాంతి అక్కరలేదు. దేవుని నిత్య వెలుగులో ప్రజలు సంచరిస్తూ ఉంటాం. ఆయనతో యుగాలు మనం రాజ్యం చేస్తూ ఉంటాం. పరిపూర్ణమైన హెచ్చింపు పొందుతాం. ఆ ఆనందం అది అంతా ఇంత కాదు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తే కీర్తన 16:11లో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు కలవు అని కీర్తన 16:11లో మనం చూస్తాం. నిజంగా దేవుని సన్నిధిలోని మనకి సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలోని ఆయనతోనే మనకి నిత్య సుఖములు. కనుక పరలోకంలో ఈ 5వ వచనం ప్రకారం నిత్య సంతోషం, నిత్య సుఖములు మనం ఆ పరలోకంలో ఆయన చెంత మనం అనుభవిస్తాం.
కనుక 21వ అధ్యాయం ఆ పట్టణం అంతా మనం చూసాం. 22వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఆ పట్టణంలో ఇంకా ఏముంటాయో మనం ఈ 5 వచనాలలో ఈ విషయాలు మనం గుర్తించాలి. తర్వాత రండి మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6, 7 వచనాలు. 6వ వచనం 7వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కనుక ఇక్కడ దేవదూత ఈ మాటలు చెబుతున్నాడు. వినండి, అసలు 22:6లో మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములు, అంటే ఈ మాటలు నమ్మదగినవి. ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాలన్నీ కూడా నమ్మదగినవి. తర్వాత అవి సత్యమైనవి. అంత మాత్రమే కాకుండా ఈ మాటలు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఇది నిజం అని దేవదూత నిర్ధారణ చేస్తున్నాడు. కనుక దేవుని మాటలు ఎంత నిజం. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటన గ్రంథాన్ని చదవాలి, చదివేవాడు ధన్యుడు. తర్వాత ఈ సంగతులు వినాలి, వినిపించాలి, వినేవారు ధన్యులు, గైకునేవారు మరీ ధన్యులు అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఇది మనం వినేటప్పుడు ఏ మనస్సుతో మనం వినాలంటే, చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమునో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా ఇది మనుష్యుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని మనం అంగీకరిస్తే, ఇది దేవుని వాక్యం, దేవుని మాట నా వరకు తీసుకొచ్చాడు, నేను నమ్మాలి, వాక్యానుసారంగా నేను బ్రతకాలి అని ఎవరైతే అలా వాక్యానికి విలువనిచ్చి వాక్యానుసారంగా జీవిస్తారో నిజంగా వారు వాక్యంతో ఎంతో మేలు పొందుతారు. కనుక దేవుని వాక్యానికి మనం విలువనివ్వాలి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇవి 6, 7 వచనాలలో ఈ విషయాలు మనం చూస్తాం. దేవుని మాటలు నమ్మదైనవి, సత్యమైనవి, త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ విషయాలను మనం గుర్తించి మనం దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన విలువను మనం ఇచ్చేవారంగా ఉండాలి. తర్వాత చూడండి, మనం 8, 9 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే, యోహాను తనకి ఈ విషయాలన్నీ కూడా బయలుపరుస్తున్న దూతకు నమస్కారము చేయుట, అది 8, 9 వచనాల్లో చూస్తాం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమీ, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అద్భుతమైన మాట దేవదూత పలుకుట చూస్తాం. దేవదూత చెప్తున్నాడు ఈ విషయాలన్నీ యోహానుకు బయలుపరుస్తూ ఉంటే, యోహాను దూతకు నమస్కారం చేయగా అతడు, వద్దు సుమీ, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయి అని చెప్పాడు. కనుక సహదాసుడను అంటే పరలోకంలో దేవుని పిల్లలందరూ కూడా, అక్కడ తారతమ్య భేదాలు ఉండవు. పరలోకంలో అందరూ సమానమే. అక్కడ తారతమ్యాలు, పెద్ద చిన్న గొప్పవాడు తర్వాత ఇలాంటివి ఏవి కూడా అక్కడ ఉండవు. అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమే పరలోకంలో. ఇది నిజంగా అద్భుతం. యుగాలు ఈ భూమి మీద మన డినామినేషన్లు ఏవైనా, ఈ భూమి మీద మనం ఎక్కడ ఉన్నా, ఏమైనా, ఎలా ఉన్నా, ఆ సిద్ధాంత పరమైన భేదాలు ఎలా ఉన్నాను, మనం పరలోకంలోకి వెళితే అక్కడ అందరం ఆయన తండ్రి, మనందరం పిల్లలం,
పరలోకంలో అందరూ సమానమే అనే విషయాలు మనం చూస్తాం. అందరూ కూడా ఆయన దాసులందరూ ఆయనను సేవిస్తూ ఉంటారని మనం 9వ వచనం వరకు ఈ విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత రండి 10వ వచనం నుండి 15వ వచనం వరకు వినండి వినండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10 నుంచి 15 వరకు 6 ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. ఇవి చాలా గమనించవలసిన ప్రకటనలు. ఇది చివరి అధ్యాయం, చివరి ప్రకటనలు అన్నమాట. కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10 నుంచి 15 వరకు 6 ముఖ్యమైన ప్రకటనలు. అసలు ఈ గ్రంథం పేరే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ప్రకటనలు అన్నమాట. 6 ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. ఏంటో అవి జ్ఞాపకం చేసుకుందాం రండి. మొదటి ప్రకటన మనం చూస్తే 10వ వచనం చదువుతున్నాను నేను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. గమనిస్తున్నారా? మొదటి ప్రకటన ఏంటంటే ఈ ప్రకటన గ్రంథానికి, ప్రవచన వాక్యాలకి, ముఖ్యంగా ఈ గ్రంథానికి ఏమని చెప్తున్నాడంటే ముద్ర వేయవలదు అని అన్నాడు. అంటే ఈ గ్రంథాన్ని ముద్ర వేయవలదు. ఇది చివరి దినాలలో అంటే 22వ అధ్యాయం చివరిలో దేవుడు చెప్పిన మాట. ఈ గ్రంథానికి ముద్ర వేయొద్దు అని అన్నాడు. అయితే బైబిల్లో దానియేలు గ్రంథం అక్కడ కూడా చూడండి 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు భవిష్యత్తు సంగతులు దానియేలుకు ముందుగానే తెలియచేశాడు. దానియేలుకు ముందుగా తెలియచేసినప్పుడు ఆయన ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేశాడు. చదువుతున్నాను నేను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అక్కడ ఇలా ఉంది, చదువుతున్నాను. దానియేలు, నీవు ఈ గ్రంథపు మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అని అన్నాడు. అంటే 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు దానియేలుతో భవిష్యత్తు సంగతులు, అంత్యకాలపు సంగతులు తెలియచేసి ఈ గ్రంథానికి ముద్రయ్యని అన్నాడు. అయితే 8, 9 వచనాలు కూడా చూడండి. ఈ విషయాలన్నీ ముందుగా దానియేలుకు దేవుడు బయలుపరిచినప్పుడు, అంటే భవిష్యత్తు అంత్యకాలపు సంభవాలు ఇవన్నీ కూడా దేవుడు దానియేలుకు ముందుగా తెలియచేసినప్పుడు దానియేలు ఇలా అన్నాడు. 12వ అధ్యాయం 8, 9 వచనాల్లో చూస్తే, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. చూసారా ఆ మాటల్ని? 8వ వచనం, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగగా 9వ వచనంలో అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరకుండు అని దేవుడు దానియేలుకు చెప్పాడు. దానియేలేమో ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఏ సంగతులైతే విన్నామో 21 అధ్యాయాల సంగతులు అవన్నీ కూడా దానియేలు తెలుసుకోవాలని, నాకు తెలియట్లేదు, నేను గ్రహించలేకపోతున్నాను, ఇవన్నీ నాకు తెలియచేయి అని దేవుణ్ణి అడిగితే, దూతను అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు అవసరం లేదు, ముద్ర వేయను అన్నాడు ఆయనతో. కానీ ఎంత అద్భుతం అండి! దానియేలు సామాన్యుడా? బహు జ్ఞానం కలిగిన వాడు. తర్వాత తన జీవితాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకున్నవాడు. అలాంటి వానికేమో ఈ సంగతులు గ్రహించలేవు, ముద్ర వేయి అని ఆయనకి చెప్పాడు. కానీ ఈ విషయాలన్నీ సంఘకాలంలో ఉన్న పరిశుద్ధులమైన మనకు ప్రభు ఈ విషయాలన్నీ కూడా బయలుపరచడం అది నిజంగా ఎంతో గొప్ప విషయం. దానియేలు గ్రహించలేని సంగతులను దేవుడు మనకు తెలియపరిచాడు. దేవుడు మరుగైన సంగతులను ఎవరికి తెలియచేశాడు అనంటే సంఘానికి తెలియచేశాడు. కనుక అందుకని మొదటి ప్రకటన ఏంటనంటే, మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఈ గ్రంథానికి ముద్ర వేయవలదు, ప్రకటన గ్రంథాన్ని ముద్ర వేయవలదు. కొంతమంది అంటారు అసలు ప్రకటన గ్రంథం జోలికి పోవద్దు, తర్వాత దాన్ని అసలు చెప్పొద్దు, దాన్ని తీయొద్దు, దాన్ని ముట్టొద్దు అని అంటారు. కానీ బైబిల్ ఏమో అసలు దీనికి ముద్రలు వేయకండి, సేవకులారా ముద్రలు వేయకండి అని ఏమో బైబిల్లో ఉంటే, చివరి ప్రకటన ఉంటే మనమే ముద్రలు వేసి దాని జోలికి మనం వెళ్ళట్లేదు. బైబిల్ ఏం చెబుతుంది? మొదటి అధ్యాయం 3వ వచనం, ఇది చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, గైకొనేవారు మరీ ధన్యులు అని మనం చూస్తాం.
కనుక అద్భుతం కదా. మొదటి ప్రకటన ఏంటనంటే, ప్రకటన గ్రంథంలో ఈ గ్రంథానికి అసలు ముద్ర వేయవలదు. అంటే ఈ గ్రంథం అనేకులు వినాలి. ప్రభు వచ్చే వరకు అనేకులు వినాలి, అనేకులకు వినిపించాలి. అది 10వ వచనం యొక్క సారాంశం. ఇది మొదటి ప్రకటన. రెండవ ప్రకటన చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అన్యాయం చేయవాడు ఇంకనో అన్యాయమే చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనిమ్మో. నిమ్ము అని అక్కడ తర్వాత ఫుట్నోట్లో ఉండును అని ఉంది. అంటే ఈ చివరి దినాల్లో ఇన్ని వాక్యాలు వింటున్నా, వినబోతూ ఉన్నా, రానున్న దినాల్లో అనేక మంది సేవకులు ఈ సంగతులు ప్రభు వచ్చే వరకు బోధిస్తూ ఉన్నా, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. కొందరు మాత్రం ఎలా ఉంటారంటే, ఇక్కడే ఉంది 11వ వచనంలో, అన్యాయం చేయవాడు ఇంకనో అన్యాయం చేస్తూనే ఉంటాడు. తర్వాత అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉంటాడు. తర్వాత నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉంటాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉంటాడు. కనుక ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు, ఈ విషయాలు మనం గ్రహిస్తున్నప్పుడు చూడండి, కొంతమంది ఏమంటారంటే, ఇన్ని వాక్యాలు విన్నా పాపాన్ని మానని వాళ్ళు ఉంటారు. ఇన్ని సంగతులు వింటూ ఉన్నా తమ జీవితాన్ని సరిచేసుకొనని వాళ్ళు ఉంటారు. వింటారు, బాధపడతారు, మార్చుకోవాలని అనుకుంటారు, కానీ మారరు వాళ్ళు. కొంతమంది మారరండి. కనుక అందుకే 11వ వచనంలో హెచ్చరిక ఏంటనంటే, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు. అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉంటాడు. నీతిమంతుడైతే ఇంకనూ నీతిమంతుడిగా అవుతాడు. పరిశుద్ధుడైతే ఇంకా పరిశుద్ధంగా. కనుక మనం ఏ బ్యాచ్ లో ఉన్నామో మనం ఆలోచించాలి. మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం మార్చుకొని, దిద్దుకొని, సరిచేసుకొని ఆ పరిపూర్ణతలోనికి అడుగులు వేస్తున్నామా, లేదా ఒక పక్కన వినేది వింటూనే అజ్ఞానంలో, అంధకారంలో ఇలా బ్రతకడం మా వల్ల కాదులే అని అనుకుంటూ మనల్ని మనమే సమర్థించుకుంటూ దేవుణ్ణి దుఃఖపరుస్తూ బ్రతుకుతున్నామా అనేది ఎవరికి వారు ఆలోచించాలి. ఇంతకీ ఆ మరి మనం ఎలా ఉన్నాం, అది ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. వినండి, ఒక మాట చెప్తాను. మనిషిలో మార్పు అనేది ఇన్స్టాల్మెంట్ గా ఉండకూడదండి, ఇన్స్టెంట్ గా ఉండాలి. మనిషిలో మార్పు ఇన్స్టాల్మెంట్ గా ఉండకూడదు. ఇన్స్టాల్మెంట్ అంటే తెలుసు కదా. ఈ రోజున చాలా మంది ఇళ్లల్లో ఇన్స్టాల్మెంట్ వస్తువులు ఉంటాయి. తర్వాత అవి నెల నెల కట్టేవి, అవి ఒకేసారి కట్టలేక ఇన్స్టాల్మెంట్ గా నెల నెల అలా కొన్ని సంవత్సరాలు అలా కడుతూ అలా తెచ్చుకుంటారు కొన్ని వస్తువుల్ని. అలాగే పాపాన్ని కూడా, మార్పు కూడా ఇన్స్టాల్మెంట్ గా ఉండకూడదు, ఇన్స్టెంట్ గా ఉండాలి, ఇన్స్టెంట్ గా మారాలి. కనుక పాపం విషయంలో మనిషిలో మార్పు అనేది ఒక్కసారి మనం దేవుని వాక్యం నీ ముందుకు వచ్చినప్పుడు మనము ఇన్స్టెంట్ గా మారాలి. దేవుని వాక్యానికి స్పందించాలి, ప్రభు తట్టు తిరగాలి, పూర్తిగా మారాలి తప్ప మనల్ని మనమే సమర్థించుకుంటూ అలాగే ఉండిపోయే వారంగా మనం ఉండకూడదు. ఇది 11వ వచనంలో రెండవ ప్రకటన. మొదటి ప్రకటన ఏంటంటే, ఈ గ్రంథానికి ముద్ర వేయవలదు, అది మొదటి ప్రకటన. రెండవ ప్రకటన ఏంటంటే, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉంటాడు, ఉండాలి. అపవిత్రుడు, అన్యాయం చేయవాడు అలా ఉంటారు అని, అన్యాయం చేయవానిగా, అపవిత్రుడుగా ఎవరు ఉండకూడదు, మనము నీతిగా పరిశుద్ధంగా బ్రతకండి అని రెండవ ప్రకటనను మనం చూసాం. తర్వాత రండి మూడవ ప్రకటన 12వ వచనం చూడండి. మూడవ ప్రకటన 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఇది ఆయన రాకడను గూర్చిన ప్రకటన. కనుక ఆయన వస్తాడు. ఇక్కడ రాకడ ఏంటండి, ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం కదా అని అనుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, 21వ అధ్యాయం 22 మొదటి 5 వచనాల వరకే పరలోకం. తర్వాత 22వ అధ్యాయం మనం 8, 10 నుంచి ఇవి ప్రకటనలు. అంటే యోహాను ఈ గ్రంథాన్ని వ్రాసే సమయంలో ఇది చదివే వారికి, వినేవారికి
దేవదూత ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ప్రకటనల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది రాకడను గురించిన ప్రకటన. ప్రభువే చెప్తున్నాడు ఆయన, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని అన్నాడు. కనుక మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు క్రియలకు ఫలం ఉంది, మనకు జీతం ఇస్తాడు. ఈ మాట కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మన క్రియలకు ఆయన ఫలాన్ని ఇస్తాడని, అలాగే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-15 వరకు అద్భుతమైన వచనాలు మన పనికి, తర్వాత మన శ్రమకి, మన కష్టానికి, మనం చేసిన సేవకి ఒక రోజున ప్రభు మనకి జీతం ఇస్తాడు. తర్వాత మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన మనకు ఫలాన్ని ఇస్తాడని అద్భుతమైన విషయాలు మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకి తీర్పులో ఆయన ఫలం ఇస్తాడని, తర్వాత 3వ అధ్యాయం 12-15 వరకు మనకి జీతం, అలాగే మన పనికి బహుమానాలు అవి ఇస్తాడని మనం చూస్తాం. ఇది రాకడను గూర్చిన ప్రకటన. ఇది 3వ ప్రకటన. తర్వాత చూడండి, మనం 4వ ప్రకటన మనం చూస్తే, చదువుతున్నాను నేను. 4వ ప్రకటన 13వ వచనం, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నా. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. కనుక మనం ఏం చూస్తున్నాం అనంటే, ప్రభు ఆది అంతం, అల్ఫా ఒమేగా ఆయనే. వినండి, ఇక్కడే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకానికి కేంద్రం ఎవరు అనంటే, అసలు ప్రకటన గ్రంథానికి కేంద్రం ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. కొన్ని మాటలు గ్రహించండి. పరలోకానికి వెలుగు ఆయన ముఖమే, పరలోకానికి సంతోషం ఆయన సన్నిధే, పరలోకానికి రాగం ఆయన నామమే, పరలోకానికి సంగీతం ఆయన స్తుతులే, పరలోకానికి ముఖ్యాంశం ఆయన పనులే, పరలోకంలో మన ఉద్యోగం ఆయన్ని సేవించటమే, పరలోకానికి సంపూర్ణం ఆయన మహిమయే. కనుక పరలోకానికి కేంద్రం మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక పరలోకానికి వెలుగు ఆయన ముఖం, పరలోకానికి సంతోషం ఆయన సన్నిధి, పరలోకానికి రాగం ఆయన నామం, పరలోకానికి సంగీతం ఆయన స్తుతులే, పరలోకానికి ముఖ్యాంశం ఆయన పనులే, పరలోకంలో ఉద్యోగం ఆయనను సేవించటమే, పరలోకానికి సంపూర్ణం ఆయన మహిమయే. ఇది మనం 13వ వచనంలో మనం చూస్తాం. తర్వాత రండి, 14వ వచనంలో 5వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, 5వ ప్రకటన 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొనువారు ధన్యులు. ఎవరైతే ఆ ప్రభుని వస్త్రములను ఉతుక్కుంటారో, నూతన యెరూషలేములో ఉండబోయే నివాసులను గూర్చిన ప్రకటన ఇది. 5వ ప్రకటన ఏంటనంటే, నూతన యెరూషలేములో ఉండబోయే నివాసులను గూర్చిన ప్రకటన. ఇంతకు ముందు కూడా మనం విన్నాం, తమ వస్త్రాలను ఉతుక్కుంటారు. ఎవరైతే ఆ శ్రమల కాలంలో 1,44,000 మంది వారు రాజ్య సువార్తను ప్రకటించారో, అలాగే దేవదూత కూడా నిత్య సువార్తను ప్రకటించాడో, వారి ప్రకటన ద్వారా తమ జీవితాలను దిద్దుకొని ప్రభు తట్టు తిరుగుతారో వారు ధన్యులు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అలా ఉదుక్కొనిన వారే ఆ పట్టణంలో ప్రవేశిస్తారని మనం ఈ 14వ వచనంలో 5వ ప్రకటనను మనం చూస్తాం. తర్వాత రండి, 6వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు అని ఉంది. వినండి, ఇక్కడే చాలా జాగ్రత్తగా పరలోక పట్టణంలో ప్రవేశించని వారిని గూర్చిన ప్రకటన ఇది. మనకి 10వ వచనం నుండి 15 వరకు 6 ప్రకటనలు ఉన్నాయి. 5 ప్రకటనలు చెప్పాను ఇప్పటికి. ఇది 6వ ప్రకటన.
ఫైనల్ ప్రకటన ఇది. ఏంటి ఈ ప్రకటన అనంటే, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, తర్వాత అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు అని మనం చూస్తా ఉన్నాం. అంటే పరలోక పట్టణంలో ఎవరు ప్రవేశించరో వారిని గురించి ప్రకటన ఇక్కడ చేయబడుతుంది. ఎవరు పరలోక పట్టణంలో ఎవరు ప్రవేశించరు అనంటే, మొట్టమొదటిగా కుక్కలు అని ఉంది. కుక్కలంటే మనం ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు కాదు. కనుక కుక్కలు అనంటే ఇది ఎవరిని గురించి రాయబడిందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే చివరి దినాల్లో దేవుని వాక్య సత్యానికి భిన్నంగా అబద్ధ బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా వాక్యాన్ని వక్రీకరించి, అసత్యాన్ని సత్యంగా ప్రకటించి, తర్వాత అనేకులను మోసం చేస్తూ, దేవుని రాజ్యానికి దూరం చేస్తూ, భిన్నమైన తప్పుడు బోధలు తప్పుడు బోధలు చేస్తూ జీవిస్తారో వారిని కుక్కలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట పోల్చబడటం మనం చూస్తాం. కనుక ఇక్కడ కుక్కలు అనంటే తప్పుడు బోధకులు అని అర్థం. అంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది. అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు. ఈ రోజున తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. ప్రపంచంలో ఎన్నో పలు రకాల తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. అలాంటి వారు ఈ ఉన్నత రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారు ప్రవేశించరు. తర్వాత మాంత్రికులు, మంత్రగాళ్ళు, వాళ్ళు ప్రవేశించారు. వ్యభిచారులు, వారికి ప్రవేశం లేదు. నరహంతకులు, వారికి ప్రవేశం లేదు. విగ్రహారాధికులు, వారికి ప్రవేశం లేదు. అలాగే అబద్ధికులందరూ, చాలా చిన్న దానికి కూడా అబద్ధం ఆడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అబద్ధికులందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. తర్వాత అలాంటి వారు అగ్ని గంధకములు గల గుండములో పాలు పొందుదురు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఇది 6వ ప్రకటన. 10 నుంచి 15 వరకు 6 ప్రకటనలు ఉన్నాయి. ఆ తర్వాత చూడండి, మనము 16వ వచనాన్ని చదువుతున్నాను. ఇది కూడా చాలా అద్భుతమైన వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, అసలు ఈ గ్రంథం ఎవరి కొరకు రాయబడింది అది 16వ వచనంలో ఉంది. ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాయబడింది అనంటే, చూడండి 16వ అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. సంఘముల కోసము. అసలు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చిందే సంఘాల కోసం. సంఘానికి రాయబడింది. అంటే సంఘం అంటే నీ కొరకు నా కొరకే. మనం సరి చేసుకొని ఈ సంగతులు మనం గ్రహించి, తర్వాత వాక్యానికి విరుద్ధంగా భిన్నమైన విధానంలో మనం జీవించకుండా వాక్యానుసారంగా బ్రతకడానికి సంగతులన్నీ కూడా ప్రభు మనకిచ్చాడు. అసలు మొదటి అధ్యాయం మొదటి వచనమే తన దాసులకు కనపరుచుటకు. కనుక ప్రకటన గ్రంథం ఆయన తన సంఘంలో ఉన్నవారు భవిష్యత్తు సంగతులు తెలుసుకొని, రానున్న విపత్తులను తప్పించుకొని, వారు రక్షించబడి, సంఘంలో ఉన్నవారు సిద్ధపడి ప్రభు రాజ్యం కొరకు రాకడలో ఎత్తబడి ఆ గుంపులో ఉండటం కొరకు సిద్ధపడాలని ప్రభు ఈ సంగతులన్నీ సంఘానికి రాశాడని 16వ వచనంలో మనం చూస్తున్నాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రభువే తన దూతను పంపి యోహానుకు ఈ సంగతులన్నీ రాయమని చెప్పాడు. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. దీని గురించి మనం విన్నాం. ఆయన దావీదుకు వేరు, ఆయన దావీదుకు చిగురు, పరిపూర్ణమైన ప్రకాశతను ఇచ్చువాడు అని 16వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత రండి 17వ వచనంలో ఒక గొప్ప ఆహ్వానం ఉంది. ఆహ్వానం ఏంటి? ఆహ్వానం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అంటే ఇందులో ఆత్మ యొక్క పిలుపును, పెండ్లి కుమార్తె యొక్క పిలుపును, పెండ్లి కుమార్తె కూడా చెప్పాలి ప్రభు అయిన యేసు రమ్మని. అంటే సంఘం మన ప్రభువుని ఆహ్వానించాలి, రమ్మని పలకాలి. కనుక ఆత్మ యొక్క పిలుపు, పెండ్లి కుమార్తె యొక్క పిలుపు, అలాగే వినువాడును రమ్మని చెప్పవలెను. అది 17వ వచనంలో. వినువాడును రమ్ము అని చెప్పవలెను.
తప్పికొనిన వానిని రానిమ్ము, హెచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అనే మాట మనం చూస్తున్నాం. అంటే సంఘం ఆయనను ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ముందు మనం సిద్ధపడాలి. కనుక ఎవరైతే ఈ ప్రకటన గ్రంథం చదువుతారో, వింటారో, గైకుంటారో వారు సిద్ధపడి సంసిద్ధులై ఆ తర్వాత ప్రభుని ఆహ్వానించే వారుగా ఉండాలి అని ఈ చివరిలో 17వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 18, 19 వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. ఇందులో ప్రకటనలు ఉన్నాయి, తర్వాత హెచ్చరికలు కూడా ఉన్నాయి. 18, 19 హెచ్చరికలు అన్నమాట. ఏంటి హెచ్చరికలు? చదువుతున్నాను చూడండి. ఏంటి హెచ్చరికలు అనంటే ఆ చూడండి ఆ మాట. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు వానికి కలుగచేయను, దేవుడు వానికి కలుగచేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యాలలో ఏదైనానో తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోనో పరిశుద్ధ పట్టణంలోనో వానికి పాలు లేకుండా చేయును అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని అసలు ఈ ప్రకటన గ్రంథం జోలికే వెళ్ళొద్దన చాలా మంది ప్రకటన గ్రంథాన్ని చదవనిది, చెప్పనిది ఇక్కడున్న మాటలను బట్టే. ఏమని ఉంది ఇక్కడ? ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వస్తాయని, ఒకవేళ తీసేస్తే జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా పోతేమో అని దీని జోలికే పోవట్లేదు. అసలు ఇక్కడ రాయబడిన ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యం, ఇందులో ఉన్న వాక్యాలకి ఏం కలపొద్దు, ఇందులో ఉన్న వాక్యాలు ఏం తీసేయొద్దు. నేను చెప్పాను ఈ ప్రకటన గ్రంథంలోని ఎంతో మంది ఈనాడు, ఇప్పుడు ఉదాహరణకి 21వ అధ్యాయంలో మనం 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉంది అని ఇక్కడ పట్టణాన్ని గురించి చెప్పాడు. కనుక నూతన యెరూషలేం అది దిగి వస్తుంది అని. కనుక ఇది బయట ఇలా కలిపేసుకుంటున్నారు. ఆ నూతన యెరూషలేం నేనే అని అంది ఒక ఆమె పేరు జంగిల్జా అని చెప్పాను. అంటే ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు వాక్యానికి తన అనుభవాన్ని ఆమె కలుపుకొని నేనే ఆమెనని చెప్పి ఎంతో మందిని మోసం చేస్తుంది. ఆ తప్పుడు బోధ ఎంతో మందిని మోసం చేస్తుంది. అలా కలపొద్దు, దేవుని వాక్యానికి ఏం కలపొద్దు. తర్వాత కొంతమంది 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడినని ఉంటే, అసలు అగ్నిగుండమే లేదు, తీసేస్తున్నారు. అగ్నిగుండమే లేదండి. 1000 ఏండ్ల పాలన లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అగ్నిగుండము లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ అగ్నిగుండంలో బాధపడుతూ ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే అన్ని ఇక్కడే, పోయాక ఏమీ ఉండదు అని కొన్ని కలిపే వాళ్ళు ఉన్నారు, కొన్ని తీసేసే వాళ్ళు ఉన్నారు. కనుక దేవుని వాక్యానికి ఏమీ కలపొద్దు, దేవుని వాక్యంలో నుండి ఏమీ తీసేయొద్దు. అలాంటి వారికి, తప్పుడు బోధకులకు, అలాంటి వారికి తెగుళ్ళు వస్తాయి. ఈ పట్టణంలో వాళ్ళు ఉండనే ఉంటారు. అలాంటి తప్పుడు మార్గంలో ఉండేవాళ్ళు ఈ పట్టణంలోనికి ఎలా వస్తారు? అది మనం గుర్తించాలి. కాబట్టి అది ఇక్కడున్న హెచ్చరిక. 18, 19 వచనాల్లో మనము ఏమీ కలపొద్దు, తీసేయొద్దు అంటే కల్తీ చేయొద్దు. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుందాం. తర్వాత ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యపు వెలుగులో ఈ వాక్యం మన వరకు ప్రభు తీసుకొని వస్తున్నప్పుడు ఏమి దిద్దుకోవాలో, ఏం సరి చేసుకోవాలో వాటిని బట్టి మనం సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది 19వ వచనం వరకు. తర్వాత చూడండి 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమీన్, ప్రభు అయిన యేసు రమ్ము అని. కనుక 20వ వచనంలో ఇది మెస్సయా ప్రకటన. ఆయన ప్రకటన చేస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రకటన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, ఆయన త్వరగా వచ్చుచున్నాను అని ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఈ మాటను తీసుకుందాం. మన ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మనం చూస్తాం. తర్వాత ఇదే 20వ వచనంలో ప్రార్థన కూడా ఉంది. ఈ ప్రార్థన సంఘ ప్రార్థన, అంటే మనం చేయవలసిన ప్రార్థన. ఏంటా ప్రార్థన అని అంటే, అసలు బైబిల్ ఒక ప్రార్థనతో ముగించబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అయిన యేసు రమ్ము, ఇది ప్రార్థన. ప్రార్థనతో బైబిల్ అది ముగించబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత చివరి వచనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ఏంటంటే బెనడిక్షన్, ఆశీర్వాదం. ఏంటా ఆశీర్వాదం చూడండి. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక, ఆమేన్. ఇది బెనడిక్షన్, ఆశీర్వాదం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక, ఆమేన్ అనే గొప్ప మాట మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మనం ముగించుకోగలిగాం. వినండి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. వినండి వినండి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. ఎత్తబడే గుంపులో నీ ఉన్నావా? అది ఎవరికి వారు పరీక్షించుకోవాలి. లేదా విడవబడే గుంపులో నీ ఉన్నావా? అది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి, అది గుర్తించండి. తర్వాత మనల్ని మనం పరీక్షించుకొని ఇన్ని వాక్య సత్యాలు 22 అధ్యాయాలు ప్రభు మన ముందుకు తీసుకురాగా మనం ఒక మంచి తీర్మానంతో మనము ముగించుకోవాలి. వినండి, నీ మంచి తీర్మానం నిన్ను మంచి గమ్యానికి నడిపిస్తుంది. మన తీర్మానమే మనల్ని ఒక మంచి గమ్యానికి నడిపిస్తుంది. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నిర్ణయం నీదే, తీర్మానం నేడే. కనుక రేపు అనే దానికి రూపు లేదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. వినండి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి చివరి మాటలు అయిపోయినాయి. ఒక సేవకునిగా నేను కూడా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు, రక్షింపబడిన వారు, ఇంకా ఎవరైనా నామకార్థంగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు మారండి. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. రేపుకు రూపు లేదు, రేపు మనది కాదు. కనుక నిర్ణయం నీదే, తీర్మానం నేడే. యేసు ప్రభు మన పాపాల నిమిత్తం పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారు పరలోకంలో యుగాయుగాలు ఉంటారు. నమ్మని వారు అగ్ని గుండములో యుగాయుగాలు కాలతారు. నరకం వాస్తవం, పరలోకం వాస్తవం. నిర్ణయం నీదే, తీర్మానం నేడే. ఒకవేళ మీరు ఆల్రెడీ బాగా బ్రతుకుతూ ఉంటే, నేను ఇప్పటికీ నమ్మకంగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా నీతిమంతుడిగా నేను బ్రతుకుతున్నాను అని ఎవరైనా అంటే, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదా? అనేకులను ప్రభు కొరకు సిద్ధపరచుదా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక, ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. చివరి ప్రార్థన ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న మా చిన్నాన్నగారు దేవుని సేవకులు. మా చిన్నాన్నగారి ద్వారానే నేను, మా చిన్న అన్న, మా పెద్ద అన్నయ్య, మేమందరం కూడా మా చిన్నాన్నగారిని బట్టి మేము సేవలోనికి రావటం, తర్వాత ప్రోత్సహించబడటం అది జరిగింది. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదం మా చిన్నాన్నగారి ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ కృపలో మా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు నీ వాక్యమనే సత్యములో పెంచి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న నీ కృపకై వందనాలు నాయన. ఇదిగో ఈ సమయంలో మా ప్రభు నీ కుమారుడు మరి మా ప్రభు పండు అగస్టిన్ గారిని మీరు ఎంతగానో ఎన్నుకున్నారు. ఇదిగో నాయన, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కూడా 22 రోజులు కూడా మరి బోధించడానికి తగిన జ్ఞానాన్ని మీరు ఇచ్చినందుకే వందనాలు.
ఈ సమయంలో మా ప్రభా దాదాపుగా 160-170 మంది ప్రతిరోజు మా ప్రభా ఈ యొక్క గ్రూపులో నీ సత్యాన్ని తెలుసుకున్నారు. ఇంకా అనేక మంది తెలుసుకునటానికి కూడా సహాయం చేయండి. నీ చిత్తమును బట్టి మా ప్రభ విత్తబడిన ప్రతి మాట కూడా వారి జీవితాల్లో అన్వయింపు చేసుకొని ఇగో నీకు సాక్షిగా ఈ లోకంలో జీవించటానికి నీవే సహాయం చేయమని, మరీ సమయంలో మా ప్రభ నీ కుమారుడు పండు అగస్టిన్ గారిని, అలాగనే తన భార్య మరి కుమారుణ్ణి కూడా ఇంకా మరి ఎక్కువగా మీరు బలపరచండి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా కుమార్తె మరి ఎక్కువగా తండ్రి గారికి, పాస్టర్ గారికి సహాయపడుతూ ఉండగా బిడ్డను బలపరచండి. నీ నామానికి మహిమ కలిగించుకోండి. నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా గ్రంథంలో మా ప్రభ ఒక్కొక్క గ్రంథాన్ని విభాగించి అనేకులకు ఈ రీతిగా బోధించటానికి ఇంకా నీ చిత్తమైతే ఇగో నీ కుమారుణ్ణి ఇంకా వాడుకొనుమని, మహిమ పొందుమని, ఇన్నా నీ బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపలో వారిని కూడా ఆశీర్వదించి, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి బలపరిచి నడిపించి మహిమ పొందుమని యేసు ప్రభు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.